తెలుగు శాఖ పీజీ సెంటర్ ఏవి కళాశాల ఆధ్వర్యంలో నేను సమన్వయకర్తగా జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అనే కోర్సు ప్రారంభోత్సవానికి సభాధ్యక్షులు పీజీ సెంటర్ సంచాలకులు డాక్టర్ ఎం భగవంతరెడ్డి గారికి, ఈనాటి గౌరవ అతిథి యాదాశంకర్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మిత్రులు డాక్టర్ ఎస్ బాబు గారికి, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి జ్యోతి గారికి, సంవత్సరం విద్యార్థులకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అందరికీ నా నమస్కారం. అటానమస్ కాలేజీ ఏర్పడిన తర్వాత సర్టిఫికెట్స్ కోర్స్ అనేటువంటి పెట్టడం అనేది చాలా అనివార్యం అయింది అన్నట్టు. తర్వాత నాకు కూడా ఒక కోర్సు పెడదామని అనిపించేది. ఏంటిది అని చాలా మదన పడ్డాను. ఆ తర్వాత కొన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు నేను పరిశీలించినప్పుడు మొదలు నేను అనుకున్నాను కదా, సాఫ్ట్ స్కిల్స్ అంటే లలిత నైపుణ్యాలు అని అనుకున్నాం. లలిత నైపుణ్యాలు అంటే అది కొంతవరకే ఉంది పరిధి అని. ఆ తర్వాత జీవన నైపుణ్యాలు అయితే చాలా విషయాలు బాగుంటాయి అని నేను ఈ అంశాన్ని సర్టిఫికెట్ కోర్సుకు ఎన్నుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఈ సిలబస్లో నేను 6 అధ్యాయాలుగా విభజించాను. మొదటిది స్వీయ అవగాహన, సామాజిక నైపుణ్యాలు, అధ్యయన నైపుణ్యాలు, లలిత నైపుణ్యాలు, అభివృద్ధి నైపుణ్యాలు అని ఇలా 6 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. దీంట్లో అంటే స్వీయ అవగాహన అంటే ఇది అంటే ప్రతి వారిలో అందరిలో ఉండాల్సినటువంటి నైపుణ్యం అన్నట్టు. అంటే స్వతహాగా ఉంటుంది కానీ మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనం అంటే రోజు నిత్య జీవితంలో లేచింది మొదలు పడుకునే వరకు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అన్నది. తర్వాత జ్ఞానాత్మక నైపుణ్యాలు అన్నప్పుడు ఎలా మనం విషయాలని అంటే ఇంతకుముందు విజ్ఞానం అంటే మన పుస్తకం ద్వారానే ఎక్కువగా అందేది, కానీ ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే రకరకాల మాధ్యమాల ద్వారా విజ్ఞానం అందుతుంది. కానీ ఆ విజ్ఞానాన్ని మనం విజ్ఞానంగా తీసుకోవాలి. అలా అంటే మన అభివృద్ధి కోసం దాన్ని వినియోగించుకున్నట్లయితే బాగుంటుంది. కానీ అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాలని, సోషల్ మీడియాని మనం అభివృద్ధి కోసం కాకుండా ఇంకా వేరే విధంగా ఉపయోగించుకుంటున్నాం. అలా చేయడం వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. ఇలా చూసినట్లయితే మనం నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, ఎవరితో ఎలా మనం మెదలాలి అనే దాని గురించి అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి నేను చాలాసార్లు క్లాసులో కూడా చెప్పాను. ఉషశ్రీ అని ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది టైటిల్, దానికి సబ్ టైటిల్ ఏంటంటే రామాయణంలో హనుమంతుడు. రామాయణంలో హనుమంతుడిని మనం పరిశీలించినట్లయితే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది. మీరు వీలైతే ఆ పుస్తకం నేను ఇప్పుడు ఈ కోర్సులో భాగంగా మీకు అందజేస్తాను. తర్వాత ఆయన ఇంకొకటి రాశాడు, ఎవరు ఎలా మాట్లాడతారు. ఇది భారతంలో రాయబారాలు. భారతంలో చాలా రాయబారాలు, కృష్ణుడి రాయబారం, సంజయ రాయబారం, ద్రుపద పురోహితుని రాయబారం ఇలా ఉన్నాయి. అలా వాటన్నిటిని ఆయన పరిశీలించి ఎవరు ఎలా మాట్లాడతారు అనే పుస్తకాన్ని రాశాడు. చాలా మనకు మన అభివృద్ధికి చాలా ఉపయోగపడేది అన్నట్టు. ఇలా మనం సామాజిక నైపుణ్యాల విషయంలో చూడొచ్చు. వికాస నైపుణ్యాలు అన్నప్పుడు చాలా మనకు ఎంతో మంది విజయవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారన్నట్టు. ఆ వ్యక్తుల యొక్క
జీవిత చరిత్రల్ని, ఆత్మకథల్ని, ఇంకా తర్వాత మన తెలుగు వాళ్ళకు బాగా కావాల్సింది ఏంటంటే లలిత నైపుణ్యాలు అన్నప్పుడు దాంట్లో ఏంటంటే ప్రధానంగా ఉపన్యాసం అంటే మాట్లాడడం, ఉపన్యాస కళ, వక్తృత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అన్నట్టు. కాబట్టి దానికి కూడా ఈడివెంట కృష్ణమూర్తి అని చాలా మంచి పుస్తకం రాశాడు. మీరు దాన్ని చదివినట్లయితే ఎట్లా మనం మాట్లాడాలి అనే విషయాలు ఇలా తెలుస్తాయి. ముఖ్యంగా ఏంటంటే తెలుగు వాళ్ళకు మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నట్టు. ఇట్లా ఇవన్నీ అంటే మనం ఒకసారి మంచి వక్తల్ని తీసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో చూసినట్లయితే వాజ్పేయి కానివ్వండి, ఇప్పుడు కేసీఆర్ కూడా మంచి వక్త. ఇట్లా మంగళంపల్లి బాలమురళి కృష్ణ ఆయన మాట్లాడితే అయితే మనం అక్కడి నుండి కదలలే ఉన్నాడు. నేను చాలాసార్లు విన్నాను. తర్వాత నారాయణ రెడ్డి గారు, ఇట్లా శ్రీనారాయణ రెడ్డి గారు, ఇట్లా మంచి వక్తలు అనేటువంటి వాళ్ళని వాళ్ళ ఉపన్యాసాలు వినడం ద్వారా ఏంటంటే చాలా బాగుంటుంది. నారాయణ రెడ్డి గారి ఉపన్యాసం కోసమే చాలా మంది వచ్చి ఆయన ఉపన్యాసం విన్న తర్వాత అందరు వెళ్ళిపోయేవారు. అంటే అంత అద్భుతంగా మాట్లాడాడు. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఈ కోర్సు ద్వారా ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు ఇది చాలా అవసరంగా ఉంటుందని నేను ఈ కోర్సుని రూపొందించాను. మీరందరూ కూడా ఈ కోర్సులో చేరి దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు.